తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. అభిషేకు, హెడ్డు, ఈశాను, నితీషు, క్లాసెను ఏడున్నరవే? మీ ఐదుగురు ఒకసారి ట్రార్రీ. మేం నలుగురం ఇక్కడనే ఉన్నామన్నా. హెడ్ ఒక్కోడే లేడు. పొద్దున్నే లేచి వాకింగ్ పోయినట్టు అనిపించింది. హెడ్ వాకింగ్ కు పోవుడేంది? మావోంది అసలే కుంభకర్ణుని నిద్ర. లేచుడే బలిమిటికి లేస్తాడంటే ఇంకా లేచి వాకింగ్ కు కూడా పోతాండా? అసలు ఎటు పోయిందంటావు? ఏడికి పోతేంది? ఏమన్నా చిన్న పోరడా? ఏడికి పోయినా మళ్ళీ ఈడికే వస్తాడు గంతి. అసలు విషయం ఏందో చెప్పన్నా. టైం ఎర్లీ మార్నింగ్ 4 o'clock అవుతుంది. ఇంతకి టిఫిన్ అన్నా వేసి రాలేదా? చేసినామన్నా. తినుర్రా అంటే ఒక్కొక్కడు పొద్దుకు 4 సార్లు పురుషోత్తుగా తింటారు. బ్యాటింగ్ ఎయ్యిర్రా అంటే ఒక్కొక్కడు గ్రౌండ్ లో పోయి దోమలు కొడతారు. ఇదేనా పద్ధతి? అట్లాంటవేందివే కమ్మిన్స్? మొన్ననే కదా ఏకంగా 286 రన్నులు కొట్టినాం. అవునన్నా, నేను కూడా నా వంతుకొక సెంచరీ లేపిన. నేను కూడా మంచిగానే ఆడినా. హెడ్ కూడా మంచిగానే ఆడిండు. నితీష్ కూడా మంచిగానే ఆడిండు. ఐదుగురం మంచిగా ఆడితేనే కదా 286 రన్నులు కొట్టింది. బోడి 286 రన్నులు కొట్టి ఇంకా ఓవర్ బిల్డప్ ఇస్తారా? ఏంది బోడి 286 రన్నులా? అవును మరి. వెరీ పూర్ బ్యాటింగ్ డిస్ప్లే. మినిమం 300 ప్లస్ లేకుంటే కలవది. ఈసారి ఎట్లయినా 300 రన్నులు కొట్టాలి. ఎందుకన్నా మేము 300 రన్నులు కొడితే నువ్వు బౌలింగ్ లో 60-70 రన్నులు ఇచ్చినా కానీ పెద్ద పరగబడదానా? అభిషేకు, ఈశాను, నితీషు, క్లాసెను టిఫిన్ మొత్తం మీరే దొబ్బి తిన్నారా? నాకేమన్నా ఉంచిర్రా? హెడ్, అభిషేక్ నువ్వేదో పొద్దుగాలనే లేచి వాకింగ్ కు పోయినవంటాండు, నిజమేనా? నేను వాకింగ్ కు పోవుడేంది? మన మార్చిగాడు మళ్ళొద్దామని మాయమాటలు చెప్పి వాళ్ళ రూమ్లకి తీసుకుపోయి టార్చర్ పెట్టిచ్చిండు. భయంతో మన గేమ్ ప్లాన్ మొత్తం చెప్పేసిన. ఏంది మన గేమ్ ప్లాన్ మొత్తం రివీల్ చేసినవా? అయినా నువ్వు భయపడుడేంది? అసలు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చెప్పు. ఏంది మార్షు, ఎండాకాలం ఎర్లీ మార్నింగ్ బయట తిరిగితే చల్లటి గాలొత్తదంటివి. ఇప్పుడేమో మీ రూమ్లకి పట్టుకొచ్చినావు. ఏసీ పెట్టి ఫ్యాన్ ఎత్తే అంతకంటే ఎక్కువ వస్తుంది రూములనే చల్లటి గాలి. అయితే వాయగాని ఈ మ్యాచ్ లో మీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. అమ్మా ఆశ దోష, మెల్లగా మా గేమ్ ప్లాన్ ఏందో చెప్తే మమ్మల్ని విసుకుదామని చూస్తారా కదా. నేను అస్సలే చెప్పా. గట్లనకు. కావన్నంటే నీకెన్ని డబ్బులు కావన్నో చెప్పు, మా గోయంకని అడిగిస్తా. డబ్బులతో ఈ హెడ్డుని కొనలేరు. పక్కకు జరుగు, నేను మా వాళ్ళ దగ్గరికి పోతా. ఏందివే మీ వాళ్ళ దగ్గరికి పోయేది? గేమ్ ప్లాన్ ఏందో చెప్పంది. ఇక్కడ నుంచి పోదామనుకుంటే 2 కాళ్ళు ఇరిసి మూల గుసన పెడతాం. అనవసరంగా పానాల మీదకి తెచ్చుకోకవే ఆ హెడ్. మనోనివి కాబట్టి నిమ్మలంగా చెప్తాన్నా. మీ మాటలకు భయపడేటోడు కాదు ఈ హెడ్. పులి మా ఈ మాటల మార్క్రము. ఆ మటన్ కొట్టే కత్తి అందుకో. ఉక్కు బాడి మీ కత్తులు నన్నేం చేస్తాయి? పొడితే అవే వంకర వీక్తాయి. పోనీ ఆ బాంబులు అందుకోవే ఆ మార్క్రము. అబ్బా కత్తులు బాంబులంటే నవ్వుతాడేందీడు? అసలు ఈ హెడ్డుకు భయం అనేదే లేదా? మనిషి అన్నోడు ఎవడైనా భయపడతాడు, భయపడాల్సిందే. కానీ భయపెట్టే తీరు భయపెట్టాలే. అబ్బా భయపెట్టు. ఈ పూరాంతోటే కాలే, నీతోటైతదా? పోయినసారి IPL లా హెడ్డును SRH ల దగ్గర నుండి చూసినా. ఆ మాత్రం భయపెట్టుడు తెలియదా? అవునా, వన్స్ ట్రై అయ్యి. హెడ్, నువ్వు గనక ఇప్పుడు మీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పలేదనుకో, మా పంతు కార్ ఎక్కిచ్చి 5004 రౌండ్లు తిప్పుతాం. వద్దు, చెప్పేస్తా మా గేమ్ ప్లాన్ ఏందో మొత్తం చెప్పేస్తా. వారిని నా డ్రైవింగ్ కు ఇంత పవర్ ఉందని నాకే తెలియదు. సరేతి, మీ గేమ్ ప్లాన్ ఏందో చెప్పు. అది ఉప్పల్లో అయినా తుప్పల్లో అయినా, బ్యాక్గ్రౌండ్ లో అయినా అండర్ గ్రౌండ్ లో అయినా మాదొకటే మంత్రం, బాదుడే బాదుడు. ఏంది మళ్ళా గదే ప్లానా? అవును, మళ్ళీ అదే ప్లాను. సరే నన్ను పంపిర్రిగా. మా వాళ్ళు నాకు బిర్యానీ ఉంచిర్రో లేదో. పొద్దుగాల 4 గంటలకు బిర్యానీ తినుడేంది? పొద్దున కాదు పంతు, పొద్దుకు 4 సార్లు మాకు బిర్యానీ పెడతారు. సరే వెళ్ళెత్తిగా. ఒక్కోనివేం నడుచుకుంటా పోతావు గాని పా, నా కార్లో దింపత్తా. పార్కింగ్ లో పెట్టిన కారు తీసుడేందుకు? పక్కనే కదా, నేను మా పోతాగంతి. సరే నీ ఇష్టం. ముందైతే నువ్వు వెళ్ళు, మేం కూడా మొత్తం. అది అన్నా జరిగింది.
అన్యాయం. కమ్మిన్స్ మ్యాచ్ అని పిలిచి మాకు మాత్రం టిఫిన్స్ పెట్టించి మీరేమో బిర్యానీలు తింటారా? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. మాకు కూడా బిర్యానీ పెట్టాలి. పెట్టనీకి మాకేం ఇబ్బంది లేదు. పొద్దు పొద్దున్నే బిర్యానీ తినుడు మాకంటే అలవాటు ఉన్నది. మీరు తిన్నారనుకో ముక్కరగక కడుపుల గడబిడ అవుతుంది. మీకే రిస్క్ మరే. నీ అవ్వ వన్స్ నా బాడీ చూసి మాట్లాడు. ఇసొంటి బిర్యానీలు నేను ఎన్ని తినలే. నా కడుపుల ముక్కలు కాదు కంకర్రా లేచినా కానీ వట్టిగానే కరుగుతాయి. పంతు బ్రో, ఇంతకీ మనం టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేస్తే మంచిగుంటదా, బౌలింగ్ చేస్తే మంచిగుంటదా? ఐ థింక్ మనం టాస్ గెలవకపోతేనే అంతకన్నా మంచిగుంటది. నువ్వు చెప్పింది కరెక్టే గాని టాస్ ఎవ్వరి చేతిలో లేదు. ఒకవేళ టాస్ మనమే గెలిస్తే సరే, నువ్వు చెప్పినట్టు టాస్ మనమే గెలిచినాం అనుకో, ఏం తీసుకుందామంటావు? టాస్ గెలిస్తే పక్కా బ్యాటింగే తీసుకుందాం. లేకుంటే మొన్న ఆర్ఆర్ తోటి మ్యాచ్ చూసినావు కదా ఎట్లా కొట్టిర్రో. ఇంతకు ముందు సీజన్ లా లక్నో తోటి మ్యాచ్ చూడలేదా? 160+ టార్గెట్ ను ఓపెనర్లు ఇద్దరే 9 ఓవర్లలో కొట్టిర్రు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూడా బ్యాటింగే తీసుకుందామంటావా? అయినా సరే ముందు బ్యాటింగే తీసుకుందాం. ముందు బ్యాటింగ్ చేస్తే మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. నెంబర్ 1, మనం ఎన్ని రన్నులు కొట్టినామో చూసుకొని అటు ఇటు అయితే వరుణదేవుని ప్రార్థిద్దాం. వానత్తే మ్యాచ్ క్యాన్సిల్. అది కాకుంటే ఆప్షన్ 2, 1-2 ఓవర్లు చూద్దాం. ఇష్టం ఉన్నట్టు బ్యాటింగ్ చేసిర్రు అనుకో మనం చూసుకుంటూ ఊకుంటామా? మొదలే విన్ను డిక్లేర్ చేద్దాం. వట్టిగా 2 పాయింట్లు వచ్చే మ్యాచ్ లా విన్నిచ్చుడంత అవసరమా? ఏంది వట్టిగానే 2 పాయింట్లు వస్తాయా? హౌ ఇట్ ఈజ్ పాసిబుల్? ఎస్ఆర్హెచ్ ల బ్యాటింగ్ అంటే ఓకే, బౌలింగ్ ఏమున్నది? కమ్మిన్స్ ఒక్కొని దొరకబడితే చాలు 100 రన్నులు ఆ ఒక్కొని దగ్గర నుంచెల్లే వస్తాయి. ఎంత మాట, నా ఒక్కోని దగ్గరనే 100 రన్నులు వస్తాయా? బౌలింగ్ అయ్యాక షానొద్దులు అవుతుంది. అందుకనే ఫస్ట్ మ్యాచ్ లా కొంచెం తడబడ్డా. ఇక ఫస్ట్ మ్యాచ్ పోతే పోయింది. ఈ మ్యాచ్ లా చూడు, ఓవర్ కో పుల్ల లేపకుంటే నా పేరు పాత బస్తీ ప్యాటే కాదు. నీ లెక్కనే నేను కూడా ఫస్ట్ మ్యాచ్ లా కొంచెం తడబడ్డా. ఈ మ్యాచ్ లా చూడు, ఓవర్ కు 3-4 సిక్సులు లేపుతా, షేక్ చేసి పడేస్తా. అభిషేక్ షేక్ ఆడిస్తాడు. వారిని చూడనీకి కట్టె పుల్లంతా సన్నంగా ఉన్నావు, నువ్వు ఓవర్ కు 3-4 సిక్సులు కొడతావా? ఇంపాసిబుల్. పూర్ మ్యాన్. నీకు తెలుసో తెలియదో, సన్నటి కట్టెతోటి కొడితేనే బ్యాండ్ మంచి సౌండ్ వస్తుంది. కటౌట్ తో మాకు పని లేదు, ఎందుకంటే మేము కంత్రి నా కొడుకులం. వాళ్ళ మాటలిని మీరేం భయపడకుర్రి. వాళ్ళ దగ్గర ఉన్నట్టే మన దగ్గర కూడా మంచి మంచి ప్లేయర్లం ఉన్నాం. వాళ్ళెంతనో మనం కూడా అంతే. కాకుంటే వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ గెలిచిర్రు, మనం దేవునికి ఇచ్చినాం, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఫస్ట్ మ్యాచే దేవునికి ఇచ్చే మీరెక్కడా, ఫస్ట్ మ్యాచే దేవుని దగ్గరికి పంపించే మేమెక్కడా? బోత్ ఆర్ నాట్ సేమ్. మీదల్లా మార్క్రమ్ ఉంటే మాదల్లా అభిషేక్ శర్మ ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. మీదల్లా పూరాన్ ఉంటే మాదల్లా హెడ్ ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. మీదల్లా బదోని ఉంటే మాదల్లా ఈశాన్ కిషన్ ఉన్నాడు. మీదల్లా శార్దుల్ ఠాకూర్ ఉంటే మాదల్లా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. అంతెందుకు, మీదల్లా మిల్లర్ ఉంటే మాదల్లా క్లాస్ అని ఉన్నాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. అందరినీ మంచిగానే మ్యాచ్ చేసినావు, నన్ను మాత్రం మర్చిపోయినావు. ఎందుకంటే నన్ను మ్యాచ్ చేసే ప్లేయరే మీదలా లేడు. ఎవరనుకుంటారు మార్చు. నువ్వు మార్చ్ అయితేంది, జూపిటర్ అయితేంది, నువ్వు అసలు మా లెక్కలలోనే లేవు. ఎందుకంటే ఫస్ట్ ఓవర్లోనే నేను నీ పుల్ల వీకెత్తా కాబట్టి. ఆగుర్రి వీడియోని క్లోజ్ చేసే ముందు వన్స్ మన స్లోగాన్ ఇద్దాం. పాలకూర పప్పు ఎస్ఆర్హెచ్ దే కప్పు. పాలకూర పప్పు ఎస్ఆర్హెచ్ దే కప్పు. జై ఎస్ఆర్హెచ్, జై జై ఎస్ఆర్హెచ్, జై ఎస్ఆర్హెచ్, జై జై ఎస్ఆర్హెచ్.